డాన్స్ వేసుకో. పట్టిస్తామా సగలు పుట్టిస్తామా ఆయన్నే వెల్కమ్ టు సినిమా చూపిస్తామండి. ఎప్పట్లాగే ఒక గంట సేపు సినిమా చూపించడం నేను రెడీగా ఉన్నాండి. మీరు రెడీగా ఉన్నారనే? ఏనే మొత్తానికి సినిమా చూపిస్తావాలో 4 రౌండ్లు ఉంటాయండి. 4 పార్టిసిపేట్లు ఉంటారండి. 50 లక్షల మనీ ఉంటుందండి. ఈ మనీ ఎంతో ఒక్కరికి వెళ్తుందండి. ఆ ఒక్కరెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్. సినిమా చూపిస్తామా. ఈ రోజున సెలబ్రిటీలు ఎవరంటే ఆడుకుంటుంది ఏంటి మాట్లాడమంటే. ఊపిరి పీల్చుకో సినిమా చూపిస్తామా. కామెడీ సిస్టర్స్ తిరిగి వచ్చారు. సో ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్ ఎవరంటే పెట్ట కొంచెం కోతగనం అని వినే ఉంటారుగా, కానీ పాప కొంచెం పర్ఫార్మెన్స్ గనం. మన ఆని. లెట్స్ వెల్కమ్ ఆని. వెల్కమ్ టు సినిమా చూపిస్తున్నాం. థ్యాంక్ యూ. అసలు డాన్స్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నిజంగా రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ ముందు నువ్వు కనిపించుంటే నిన్నే హీరోయిన్ పెట్టేది, పెళ్లి హీరోయిన్ లాగా. కరెక్టే. అంత బాగా చేసావు డాన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? లైఫ్ ఎలా ఉంది? 10th క్లాస్ కదా, సో దానికి కొంచెం టెన్షన్, అలాగే కొంచెం కూల్. నా క్లాస్మేట్ నువ్వు. ఏం మనం పిల్లం, పెద్దల ముందు మనం చిన్నవాళ్ళం కదా. అంతే కదా. మనం పిల్లం కాబట్టి మనం మంచిగా సినిమా చూపించుకున్నాం, సరేనా? ఓకే ఓకే. నీకు ఇప్పుడు సినిమా చూపిస్తానే. ఏం సినిమా చూపిస్తారు? ముందు ఉంటది. ఇప్పుడు నీకు సినిమా చూపించాలంటే మా షోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కి నేను 2,50,000 ఇస్తానన్నమాట. ఆ 2,50,000 ఎక్కడ ఉంటాయి తెలుసా? ఆకాశంలో ఉంటాయి. వస్తాయా కిందకి? నువ్వు వెరైటీగా పిలిస్తే వచ్చేస్తామని అంట కిందకి. ధనలక్ష్మి ధ ధ ధ ధ. 2,50,000 నీకు. యాక్టింగ్ లో అగ్గి పిడుగు, టైమింగ్ లో చెత్త పిడుగు, అల్లరి చేయడంలో అల్లరి పిడుగు. లెట్స్ వెల్కమ్ మాస్టర్ నిఖిల్. 1 and 2 and 3 and 4 on the dance floor. Till getting longer more. Let's see what life has in store. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. నిఖిల్, ఏం జరుగుతున్నాయి, ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాలు ఏం చేస్తున్నావా? సినిమాలో బ్రూస్లీలో ఉన్నా, కొలంబస్ లో ఉన్నా, ఇంకా షేర్ లో ఉన్నా, బెంగాల్ టైగర్ లో ఉంటా చేస్తున్నా. సూపర్ నిఖిల్. ఇలాగే బాగా బిజీ అయిపోవాలి, లైఫ్ లో దూసుకెళ్ళిపోయి విమానాలు దూసుకెళ్ళిపోయి చెప్పి పాటేసావు కదా, అలాగే నువ్వు దూసుకెళ్ళిపోయి. విమానం ఎందుకు, రాకెట్.
నీకు మామూలుగా యానికి ఇప్పుడు 2,50,000 ఇచ్చాను కదా అలాగే నాకు 2 లక్షలు వద్దు, మొత్తం కావాలి. అది ఆ? అది మొత్తం కావాలి. మొత్తం కావాలంటే చివరికి ఒక్కరే ఉంటారన్నమాట. ఆహా, నాకు తెలీదు, నాకు అది మొత్తం కావాలి. నీకు మొత్తం కావాలంటే ఇప్పుడే కావాలన్నా కాబట్టి నువ్వు బాగా ఇంప్రెస్ చేస్తే డబ్బుల్ని కిందకు వచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తాను మొత్తం. ఓకే. ధనలక్ష్మి కిందకి రా. మళ్ళీ పిలు. ఏయ్ ధనలక్ష్మి కిందకి రా. బాయ్ 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 తీసుకెళ్ళి. అరే ఇది ఇప్పరా. నీకంటే వెయిట్ ఎక్కువ ఉన్నది ఇక్కడ, అర్థమైందా? కౌంట్ చేస్తే 5 లక్షలు ఉంటాయి. నీకు మొత్తం 500 నోట్లు ఇచ్చా, అక్కడ 1000 నోట్లు ఇచ్చా. చూసావా? అందుకే కట్టలు తేడా వచ్చిందా మనకి. ఆహా. మ్యాథ్స్ లో వీకా, ఛీ, మ్యాథ్స్ లో బెస్ట్ ఇక్కడ. గేమ్ లో వీకా. గేమ్ ఎప్పుడైనా గెలిచేది నేనే. అవునా? సినిమా చూపించేది ఎప్పుడైనా నేనే ఇక్కడ. నీకు చూపిస్తా సినిమా. ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టు. కానీ ఏమన్నాడు? నీకు చూపిస్తే సినిమా. కరెక్ట్. కదా? నిన్ను అడిగినప్పుడు ఈ డైలాగ్ ఆచరించి నాకు చెప్పాలి, నాకు గుర్తు చేయాలి. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరంటే క్షణం కూడా ఉండదు వీళ్ళకి ఖాళీ. వీళ్ళ మాటలకు ఎదుటి వాళ్ళు బలి. వీళ్ళ కామెడీ చూస్తే చిన్నబోడ ఆలి. వాళ్ళే కోమలి సిస్టర్స్. లెట్స్ వెల్కమ్. విశ్వదాభిరామ వినురనామ మామ అదృశ్య వేసుకో. చెమట మట్టిస్తాం మామా, తెగలు పుట్టిస్తాం మామా, ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం ఇక రాత్రినైన పగలు అయిన ఈడైనా యాడైనా గొప్ప పెట్టేలా సినిమా చూపిస్తాం మామా, సినిమా చూపిస్తాం మామా, బాగే మెప్పిస్తాం మామా, ఇటు కేకే మెప్పిస్తాం మామా. నేను సినిమా చూపిస్తాను, ఇద్దరు పిలుస్తాను, నాకు చూపిస్తాను సినిమా. మీరు మా మేనమా కదా నువ్వు, మేము కాబట్టి మీకు ఎవరు చూపిస్తారు? అక్క, మా అక్క 2 పాపలను కన్నా అనుకున్నాను, కానీ ఒక 2 పిడుగులను కన్నదని ఇప్పుడే తెలిసింది. అన్నీ మీ పోలికే. స్టార్టింగ్ లోనే తెలిసిపోతుంది మీ ఇద్దరు ఎనర్జీ ఏంటి, ఏం చేయబోతున్నారు అనేది. సో మిమ్మల్ని ఇద్దరు నేను గేమ్ లో ఏం చేయబోతున్నారు అనేది ముందు తెలుస్తుంది అనమాట. ఏమో వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా కోమలి సిస్టర్స్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు మేము ముగ్గురం కలిసి పనిచేసాం. చాలా హ్యాపీగా ఉంది. డబ్బులు ఇస్తాన్నావుగా, ఇచ్చేస్తే గేమ్ ఇవ్వాలా డబ్బులు? అన్న ప్యాకెట్ ఇక్కడ. మరి ధనలక్ష్మి ఇద్దరు కలిసి ఇంప్రెస్ చేసి పిలిస్తే కిందకు వచ్చేస్తారు. మరి ధనలక్ష్మి పిలవడం సరే. అబ్బాయి సీను, ఇంత మంది వచ్చాక కూడా లక్ష్మీదేవి రాకపోతే ఇంకా వేస్ట్ అయ్యా. వెంటనే లక్ష్మీదేవిని రమ్మను. రామ్మ తల్లి. మొత్తానికి 4 చిచ్చరబడిలు వచ్చారండి. మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. ఈ 4 రౌండ్ల తర్వాత 50 లక్షలు గెలుచుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే అది ఎవరో ఒక్కరు మాత్రమే గెలుచుకుంటారు, మిగతా 3 ఎలిమినేట్ అయిపోతారు. ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ బిగిన్. సినిమా చూపిస్తామా. సినిమా చూపిస్తామలో మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే రంగు పడుద్ది. సో మొత్తం మనం రంగు పడుద్ది రౌండ్ లో వచ్చాం. ఇంత రంగు పడుద్ది అంటే అందరం అన్నారు. అసలు ఎలా పడుద్ది అని అడిగారు ఎవరైనా? ఉండాలి సస్పెన్స్ కదా. బాహుబలి కట్టప్పని ఎందుకు చంపారని లాగా ఇది సస్పెన్స్. రాజమౌళి గారు చెప్పారు కదా, చంపేశాడు. ఊపిరి పీల్చుకో సినిమా చూపిస్తామా. కోమలి సిస్టర్స్ తిరిగి వచ్చారు. సినిమా చూపిస్తాం నుంచే అందరూ ఊపిరి పీల్చుకోవాలి ఇక్కడికి వచ్చి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇద్దరు. నేను ఉన్నా మరి. నేను సింహం ఇక్కడ. 3 గర్ల్స్ కలిపితే ఒక్క అబ్బాయి.
రంగు పడుద్దులో నలుగురు విడివిడిగా ఆడతారు వచ్చి మీకు ఒక 1 minute టైం ఇస్తాను. ఆ టైం కి తగ్గట్టు ఒక టంగ్ టెస్ట్ ఇస్తా. ఆ 1 minute లో ఎన్ని సార్లు కరెక్ట్ చెప్తారో అన్ని 10,000 గెలుచుకోవచ్చు. అది కూడా నేను ఎవను మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరో ఒక దగ్గర లాగేసుకోవచ్చు. ఒకవేళ టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు రాంగ్ చెప్పిన, నెమ్మదిగా చెప్పిన, స్లోగా చెప్పిన మీ మీద రంగు పడుద్ది. దేవుడా ఏమైనా న్యాయమా? అరే నాకు రాదుజీ నేను వెళ్ళిపోతాను. నీ డైలాగ్ గుర్తుంది రే, నీ డైలాగ్ గుర్తుంది. అమ్మా అనే ఏం చెప్పాడు? నీకు నేను సినిమా చూపిస్తాను. దీనిలో సినిమా హలో దీనిలో కాదు థియేటర్ లోనా? ఆ, అది ఎంతకీ రంగు ఎలా పడుద్ది అనుకుంటున్నారా? ఎలా? దానికోసం డెమో పీస్ నా దగ్గర ఉంది. బామ్మర్దే రారా బాబా. చెప్పులు కొనరంటే కొనలేదు. ఇక మాసుకొని పట్టలేసి తిరుగుతున్నాడు. మీరేం చెప్పండి, 5 లక్షలు ఇవ్వాలి. అయ్యో 5 ఎకరాల చేపల చెరువులు అమ్మాను. ఏయ్! ఇదిగో ఇటు మాకిచ్చే డబ్బులన్నీ అవేనాయి. అయ్యా చేపల చెరువులు. బాధపడకండి. చెరువులు అమ్మి వచ్చాడని తెలియట్లేదు మీకు. తోల కాసుకునే వాళ్ళు ఉన్న గొంతు ఎక్కడైనా కనిపెట్టాలి కదా మీరు. అని ఇది గుర్తుపెట్టుకో బాగా. దూడలు కాసుకునే వాళ్ళలాగా కదా ఆ. మిమ్మల్ని. కళ్ళద్దరు పెట్టుకోరా. నన్ను తిట్టావు కదా, ఆ. నా మెషిన్ మాత్రం తిట్టకరే. నేను తిడతాను రా. నువ్వేమని చేస్తావు నన్ను? నన్ను తిడితే తిట్టావు కదా, నా మెషిన్ తిట్టకరే. ఏంటి మెషిన్? బోర్డు మెషిన్ ఇదేంట్రా? ఎలాంటి వంత చూసాను మా ఊర్లో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. ఒరే సీన్ కదా నీది అసలు మనిషి జన్మేరా. కిరాణా కొట్టెట్టుకుంటాను రూరెళ్ళ నా డబ్బులు నాకు ఇచ్చారు. నీకు సిగ్గు శరం లేదట నీకు. ఎన్నిసార్లు తిడతావు, ఎన్నిసార్లు కొట్టించుకుంటావు. ఒకసారి బుద్ధిరాల దగ్గర కొట్టించుకుని పక్కలా పక్కలా కేజీ పిండి వెళ్ళింది లోపలికి. ఎలా లోపల చపాతీ చేసుకో. కానీ ఇందాక నీకులేమన్నా నన్ను సినిమా చూపిస్తాడంట. దా దా, దానన్నా అదలు పెట్టేసుకో. రంగు పడుద్ది. ఆడడం రెడీ నువ్వు? సరే సరే రెడీ. ఇప్పుడు నిఖిల్ టంగ్ టెస్ట్ ఏంటంటే గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద పందికొక్కు. ఒకసారి చెప్పు నిఖిలా. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. అంతే, సూపర్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన తీయకూడదు, టైం అయిపోతుంది. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన కరెక్ట్ వెళ్ళకూడదు. గాదిలో గాదిలోన గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు గాది కింద గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. 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 గాదిలోన స్టార్టింగ్ లో నువ్వేమన్నావు? సినిమా చూపించాను మామ. ఇప్పుడు ఎవరు చూపించారు? చూపించాను మామ అన్న. సినిమా చూపించారు అన్నావా? మొత్తం సెట్ రెడీ అయిపోయి చూసా. ఎర్రిపప్పు కందిపప్పు కాదు. ముందుంది ముసలి పండగ. ఫ్రంట్ యాస్ క్రొకడైల్స్ ఫెస్టివల్. అది తప్పు. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. నిఖిల్, నీకు ఇచ్చిన 1 minute టైంలో నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్ని సార్లు కరెక్ట్ గా చెప్పావంటే 8 times. కంగ్రాచులేషన్. 8 times అంటే 80,000. ఇప్పుడు నువ్వు ముగ్గురు ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకోవచ్చు. సరే నిఖిల్, ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు? 30,000. కోమలి చిన్న సిస్టర్ దగ్గర నుంచి 30. 20,000. కోమలి పెద్ద సిస్టర్ దగ్గర నుంచి 20. 30,000. యానీ దగ్గర నుంచి 30. టోటల్ 80. సూపర్.
ఇప్పుడు రాబోతుంది ఎవరంటే ఇందా నుంచి పాపం కంగారు పడుతుంది, నేను ఆడలేను బాబోయ్ అని ఎక్స్ప్రెస్ ఇస్తుంది, కానీ తప్పదు ఆడాల్సిందే. కోమలి చిన్న సిస్టర్ దా. చిన్న కోమలి వచ్చావు, రెడీ నువ్వు? రెడీ బాగానే హెయిర్ డ్రెస్సులు వాళ్ళందరూ బాగా రెడీ చేశారు. నీ టంగ్ టెస్ట్ ఏంటంటే ఎర్ర కలర్ సువర్, కర్రీ కలర్ లవర్. ఎర్ర కలర్ సువన్, కర్రీ కలర్ లవర్. అంతే. రెడీ చిన్న కోమలి, యువర్ 1 minute టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కలర్ సువర్, అంతే, చెప్పు చెప్పు. ఓకే ఎర్ర కలర్ సువర్, చెప్పు. ఎర్ర కలర్ సువర్, కర్రీ కలర్ లవర్. 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 ఎర్ర కలర్ ఎర్ర కలర్ కాదు కాదు, ఎర్ర కలర్ సువర్, కర్రీ కలర్ లవర్. టైం అయిపోతుంది, ఫాస్ట్ చెప్పు. ఎర్ర కలర్ సువర్, కర్రీ కలర్ లవర్. ఎర్ర కలర్ సువర్, కర్రీ కలర్ లవర్. మాట్లాడద్దు కానీ. ఎర్ర కలర్ సువర్, కర్రీ కలర్ లవర్. ఎర్ర కలర్ సువర్, కర్రీ ఎక్కడ వచ్చింది? సరే చెప్పు 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 చెప్పు. ఎర్ర కలర్ సువర్. టైం అప్. సో మొత్తానికి నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పు ఒకసారి చూద్దాం. 2 times కాకుండా 4 times చెప్పు. చిన్న కావాలి మన నిఖిల్ దగ్గర నుంచి మొత్తం 40,000 4 times చెప్పింది కాబట్టి 40,000 తీసేసుకుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే అని దా. నువ్వు రెడీయా? పెట్టుకోద్దా? పెట్టుకో. ఓకే రెడీ అని? యా. నీ టంగ్ టెస్టర్ ఏంటంటే కేకీక కేకీక కాక కాకి ఉంటుందా? కేకీక కాకి కాక. కేకీక కేకి కాక కాకి ఉంటుందా? కేకీక కేకి కాక కాకి ఉంటుందా? అంతే. వావ్ సూపర్. అని యువర్ టైం స్టార్ట్స్ నౌ. కేకీక కేకి కాక కాకి ఉంటుందా? 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 అని నీకు ఇచ్చిన 1 minute టైం నువ్వు చెప్పింది ఎన్నిసార్లు అంటే 13 times. సూపర్. 13 times కాబట్టి 1,30,000. పాకెట్ కే చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్. అని ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా చెప్పి ఇప్పుడు. అటు 30. చిన్న కోమల దగ్గర 30, పెద్ద కోమల దగ్గర 50, నిఖిల్ దగ్గర 50. టోటల్ 1,30,000. సూపర్ అని చాలా బాగా
ఆడేసింది. అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. యా నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళే ముందు మన పెద్దగాములు వస్తుంది ఇక్కడికి. పెద్దగోమలమ్మ లేట్ చేయొద్దు, నేను పెట్టేసుకుంటా. అర్థమైపోయింది, ఫేస్ తెలిసిపోతుంది. కరెక్ట్. రెడీ అమ్మా పెద్దగోమలి? రెడీ. పెద్దగోమలి నీ టంగ్ టెస్ట్ ఏంటంటే 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్రరాళ్ళ ఎర్రరాళ్ళున్న ఉన్నా లేదు అక్కడ, అంటే అది మీనింగ్. అది 6 ఎర్రరాళ్ళ లారీ. 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. ర్యాలీ కూడా ఉందా? రెడీ. నీ లారీకి ఇప్పుడు టైం అవుతుంది అనమాట. 1 minute టైం స్టార్ట్ అవుతుంది. లారీ కళ్ళద్దాలతో యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 ఎర్ర రాళ్ళీల 6 ఎర్ర రాళ్ళ లారీల 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్ర రాళ్ళ లారీల 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. రాలీ ఏంటి? ట్రాలీ లాగా. రెడీ. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 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 6 నవ్వులేదు నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ప్రజలందరూ అడుగుతున్నారు ఎవరు కొట్టారు అని. ఆ ఎర్ర రాళ్ళుచ్చుకొని మీరే నన్ను కొట్టారని సమాజానికి నేను నా చెప్పలేదు. మిషన్ కొట్టిందని చెప్పు. ఎన్నిసార్లు చెప్పేవాడు మొత్తానికి? 6 మొత్తం నువ్వు 60,000 గెలుచుకున్నావు. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చెప్పు. 60 కదా తీసుకోవాల్సింది. 60. డివైడెడ్ బై 3 అంటే తల దగ్గర 20. సూపర్ సమన్వయం. ఇది సమన్వయం. మ్యాథ్స్ వచ్చి ఇంకేం అడగద్దు. వెళ్ళు. సో ఫైనల్ గా రంగు పడుద్ది రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం ఒకసారి. ఎలా ఉంది రంగు పడుద్ది? సినిమా కనిపించదు లేదా? మీరు రంగురంగులు బట్టలు వేసినప్పుడే అనుకున్నా రంగు పడుద్దని. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ లో నుంచి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ ఏంటంటే జోర్సే మా. సో మనం జోర్సే మార్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి నాకు ఇక్కడ సెటప్ కావాలి. జోర్సే మార్ సెటప్. మనం జోర్సే మార్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మీ నలుగురు మీ దగ్గర ఉన్న సూట్ కేసులు తీసుకొని ఇక్కడికి వచ్చాను కూర్చోండి. ఈ రౌండ్ లో ఏంటంటే మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ అన్ని ఫోటో సంబంధించి అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పేసి ఆన్సర్ ఇస్తా. ఒకవేళ ఆన్సర్ చెప్పే వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు వాటర్ తీసుకొని ముగ్గురులో ఎవరి మొహం మీద అయితే వాటర్ కొడతారో వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ముగ్గురు మీ మీద కొడితే బాగుంటుందిగా. ఉన్న అమౌంట్ మొత్తం నాకు వచ్చేస్తుంది. ఒకవేళ బజర్ నొక్కి ఆన్సర్ చెప్తారు కదా, వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకో ముగ్గురు వాటర్ కొట్టచ్చు. ఏంటంటే ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాళ్ళు 10,000 లాగేసుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్టుంది. అన్ని అర్థం అవుతుంది కానీ అయోమయం ఏం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మొత్తం క్లారిటీ వచ్చేది ఆడేస్తా ఉంటే. సరేనా? ఒకసారి రెడీయా? ఓకే, ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఫస్ట్ నొక్కింది ఎవరంటే చిన్న కోమలి. లేదు నేను చూసా కదా, చిన్న కోమలి నొక్కేసింది కాబట్టి యాని ఈ పక్క వచ్చామా చిన్న కోమలి అక్కడికి వెళ్ళిపోమ్మా. క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనుకుంటున్నావు? విక్రమ్. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో
చూద్దాం. అండ్ ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్ చెప్పేసింది. ఇప్పుడు వాటర్ కొట్టే ఛాన్స్ కూడా కొట్టేసింది కాబట్టి జోర్సే మార్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సెకండ్ ఫోటో ప్లీజ్. ఈ స్టిల్లో పవన్ కళ్యాణ్ చెప్తున్న డైలాగ్. నేను క్వశ్చన్ అడిగాను, ఫస్ట్ బజర్ ఎవరు నొక్కారంటే మన నిఖిల్ నొక్కాడు. ఇప్పుడు ఆన్సర్ కూడా చెప్పేస్తా. ఆన్సర్ చెప్పమ్మా. కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది. కరెక్ట్ గా ఆలోచించా. అదే కరెక్ట్ గా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పది. నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది. ఇప్పుడు అది నువ్వు చెప్పింది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. ఫోటో రివీల్. It's a brand new song to sing. Nobody sing, nobody sing. He's on the way to do something. Nobody sing, nobody sing. It's a brand new song to sing. ఇప్పుడు థర్డ్ ఫోటో చూద్దాం. థర్డ్ ఫోటో ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పమ్మా. నిత్య నిత్య మేనన్. రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా ఇప్పుడు చూద్దాం. గుండె జారి గల్లంతయ్యిందా నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందా అరే 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 అరే. జోసే మార్. ఇప్పుడు మనం ఫోర్త్ ఫోటో చూద్దాం. ఇప్పుడు చూపించిన ఫోటోలో మహేష్ బాబు వెనక షర్ట్స్ బనియన్స్ లేకుండా ఉన్నవారు ఎంతమంది అని తక్కువ నొక్కింది. ఈయనేమో పుట్టున్నాడు ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు, ఇంకెవరు ముగ్గురు. ముగ్గురు. నాకు నలుగురు ముగ్గురు అనిపిస్తుంది, నేను ముగ్గురు చెప్తా. ఓకే అండ్ ద ఆన్సర్ ఈస్ One, two, wrong answer. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరంటే కోమలి పెద్ద సిస్టర్. ఫోర్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఒకసారి ఆ ఫోటో చూద్దాం, దానికి సంబంధించింది. ఫోటో ప్లీజ్. ఈ స్టిల్ ఏ పాటలు బజర్ ఫస్ట్ ఎవరు నొక్కారంటే యానీ. ఇప్పటి Super. నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, మళ్ళీ అని నొక్కింది, మళ్ళీ అని నొక్కింది. ఈ స్టిల్ ఏ పాటలో ఉంది అని అడిగాను. సో నువ్వు పాట చెప్తే. కొలతడి కిడికి కొలతడి కిడికి వెల్కమ్ చెప్పుతుంది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సారీ లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ
ఆన్సర్ చెప్పేశావు. ఇప్పుడు ఎవరి మీద వాటర్ కొడతావు నీ ఇష్టం. రెడీ 3, 2, 1 జోర్సేమా. కొట్టకూడదునా? Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. ఇప్పుడు 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో కనిపించకుండా క్వశ్చన్ మార్క్ తో ఉన్న వ్యక్తి పెదగోళం నొక్కింది. సూపర్. ఈ పక్కరామా ఆన్సర్ ఏంటి చెప్పు. సాయి ధరం తేజ్ గారు. పెద కోమలి సాయి ధరం తేజ్ అని చెప్పింది. అది రైటా రాంగ్ ఒకసారి చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకో. అమ్మ కోమలి, సో రుణశాసనం ఉంచుకోవద్దు. సొయానా రక్తం పంచుకొని పుట్టిన చెల్లె నీ మీద వాటర్ కొట్టింది. ఇప్పుడు కసి ఆ పగని రుణశాసనం లేకుండా తీర్చేసుకోవాలి. కార్యానికి ప్రతి కార్యం నిర్వహిస్తాను నేను. అగ్ని జమదగ్ని. ఆర్పే వాటర్ తో లేసిపోతే కన్నే కొట్టామంటే టాప్ లేసిపోతే ముచ్చ పెట్టామంటే టాప్ లేసిపోతే అయ్యే పట్టామంటే టాప్ 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 లేసిపోతే జోర్సేమా రౌండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. సో రౌండ్ ఎలా అనిపించింది? ఎలా ఉందమ్మా పెదగమలి? చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. సో మొత్తానికి సినిమా ఎలా ఉంది? మొత్తానికి మనం జోర్సేమా రౌండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత మనీ ఉందో ఒకసారి చూద్దాం. ఈ డబ్బులు తీసుకొని మీ పొడిన దగ్గర వెళ్ళండి. ఓకే సూపర్. జోర్సేమా రౌండ్ చాలా బాగా ఆడారు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇక నా సెటప్ తో పని లేదు కాబట్టి సెటప్ బై బై. మనది సెకండ్ రౌండ్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి లెట్స్ బిగిన్ అవర్ థర్డ్ రౌండ్. వసూల్ రాజా. ఈ వసూల్ రాజా రౌండ్ లో ఏంటంటే ఇది ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఒక్కరు మాత్రమే లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సెకండ్ రౌండ్ లో ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి అపోనెంట్ ఆన్సర్ చెప్పాలా టాపర్ ఆన్సర్ చెప్పాలా అనేది టాపర్ ఇష్టం. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత రైట్ ఆన్సర్ చెప్పారనుకో గేమ్ లో సర్వైవల్ అవుతారు, లేకపోతే గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అది ఎలా అవుతారు ఏట కథా మామీసు తెలుసుకోవాలందా? ఓకే అని ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కలిపి నువ్వే టాపర్ కాబట్టి నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. యాని పెద్ద కోమలిని అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి మీ ఇద్దరు రండి. మీ ఇద్దరు ఈ రౌండ్ ఆడాలంటే నాకు ఫస్ట్ రౌండ్ కి సెకండ్ రౌండ్ కి సెటప్ ఎలా ఉందో ఈ రౌండ్ కూడా ఒక సెటప్ ఉంది. ఆ సెటప్ రావాలి ఇక్కడికి. అమ్మ సెటప్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పాలా లేకపోతే తన ఆన్సర్ చెప్పాలని నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు టాపర్ కాబట్టి. ఆ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్ లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ చెప్పేటప్పుడు ఏం చేయాలంటే ఇది రైట్ ఆన్సర్ అంటే ఈ లెవర్ నీ వైపు లాక్కోవాలి. ఓకే నువ్వు ఆన్సర్ చెప్పే కొద్ది ఏమవుద్దంటే ఆ అమ్మాయి నెత్తి మీద వెళ్ళి కింద దిగుతూ ఉంటే లాస్ట్ కి పగిలిపోద్ది, మొత్తం చెప్పేస్తాను, ఎలిమినేట్ అయిపోద్ది. తన అకౌంట్ లో ఉన్న మనీ మొత్తం నీ అకౌంట్ లో వచ్చేది. ఒకవేళ నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు అనుకో, ఉన్న ఒకే ఒక్క రాంగ్ ఆన్సర్ నువ్వు సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా వచ్చి నేను నెత్తి మీద పడిపోద్ది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. నీ అకౌంట్ లో మనీ మొత్తం కామలికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఒకవేళ నేను చెప్పను నా వల్ల కాదు అనుకుంటే అమ్మాయికి ఇచ్చేవచ్చు క్వశ్చన్. అర్థమైందా? ఒక్కసారి పైకి చూడండి. Bells down. ఏంటి పెద్ద గుండ్రాలా? సినిమా బెలూన్ రూపంలో పెట్టాం పైన. బలూనా? ఓరి దేవుడు, ఇంత పెద్ద బలూన్లు కూడా ఉంటాయి. థర్డ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, మనిషి తాకితే తనకు తాను శుభ్రం చేసుకోని ప్రాణులు ఏవి? ఈ క్వశ్చన్ డైరెక్ట్ నిన్ను అడిగినట్లు లెక్క. దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే పెదగోములకి చెప్తావని నీ ఇష్టం.
నేను అడిగిన క్వశ్చన్ కి నేను చెప్పను అని చెప్పి ఆయన ఏం చేసిందంటే పెదగాములకు వచ్చేసింది. ఇప్పుడు పెదగాములు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉంది. ఓకే, 4 ఆప్షన్లు ఇప్పుడు చదివేస్తున్నాను, చెప్పామ్మా. ఏ పిల్లి, బి ఎలుక, సి దోమ, డి బొద్దింక. నీ ఫస్ట్ ఆన్సర్ ఏదమ్మా? ఆ? దోమ. ఒక్క నిమిషం, అది లాగుతూ ఒక్కసారి పైకి చూడు. గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఇంక మిగిలినవి చెప్తాను. ఏ పిల్లి, బి ఎలుక, డి బొద్దింక. అంటే సీను ఆ. ఇక్కడ 4 ఉన్నాయి కదా, అవునా? నేను డీకి వెళ్ళిపోతాను అన్న. ఓకే, ఓకేనా? నువ్వు డీకి వెళ్ళిపోతా, మరి డాన్స్ బాగా వేస్తావా? డీక్ అంటే మన డాన్స్ టు డీక్ కాదు నాన్న. నువ్వు మరి- ఇచ్చిన 4 ఆప్షన్ లో డీకి వెళ్తున్నాను. ఓకే, రెడీ నాన్న? లివర్ లాగేసుకో. better, below fully better, do it, I'm lucky, better, కొట్టేద్దాం పోస్టర్, better, below fully better, do it, I'm lucky, better. అమ్మాయి ఎంత ఇంటెలిజెంట్ అంటే నువ్వు. నా వల్ల ఈ క్వశ్చన్ కాదు, నేను ఆన్సర్ చెప్పలేని చెప్పేసి పెదగమలకు ఇచ్చావు, పెదగమలు తడిపేసావు. నాకు సైన్స్ మ్యాథ్స్ రెండిటికి నేను ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటాను. ఇదంతా సైన్స్ మ్యాథ్స్ ఇవన్నీ కాదు. అదే ఇక్కడ నేను ఆ 2 కాకుండా కామన్ సెన్స్ కూడా వాడలేదని నాకు అర్థమైంది. కామన్ సెన్స్ కూడా కాదు, మన ఇంట్లో జరిగే సెన్స్ అదంతా. నిజంగా చాలా సంతోషం. మా గేమ్ షో నాకు చాలా సంతోషం. బాగా తడిసావు, బాగా ఆడావు, సూపర్. ఇప్పుడు ఏంటంటే యానీ అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుని మన పెదగోమలు పంపించేస్తుంది. సో పెదగోమలి దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం యానీకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎలా అనిపించింది గేమ్ షో నీకు? చాలా బాగుంది. ప్రతి రౌండ్ పిండి పడుద్దా, నీళ్లు పడతాయా, పిండి పడుద్దా, ఈ టెన్షనే తప్ప గేమ్ ఆడుతున్నామా, రైట్ చెప్తున్నావా లేదు. ఎనీహౌ మా షోకి వచ్చినందుకు అలా నేను చిన్నపిల్లల్ని తొక్కేయాలనుకోవట్లేదు, నేను వెళ్తేనే వాళ్ళు ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ పెదగోమలి. థ్యాంక్స్ అలాట్. సక్సెస్ఫుల్లీ ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకున్నావు, క్వశ్చన్ కూడా ఇచ్చేసావు, పంపించేసావు, అకౌంట్ లో డబ్బులు మొత్తం నీ అకౌంట్ లో వేసేసుకున్నావు. ఇప్పుడు ఎవరిని అపోనెంట్ గా తీసుకుంటున్నావు చెప్పు. నిఖిల్, నిన్న అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంది మా యానీదా. ఓకే అని అపోనెంట్ గా నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ నువ్వు చెప్పాలా లేదా నిఖిల్ చెప్పాలని నీ ఇష్టం కాబట్టి క్వశ్చన్ అడిగేస్తాను. వీటిలో ఏ ఏ పనులు చేయడం వలన వయస్సు తక్కువగా కనిపిస్తుంది? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే నిఖిల్కి చెప్తావా? నువ్వే చెప్తా. ఈసారి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ యానీ చెప్తానని ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇద్దరు ఒకసారి పైకి చూడండి. బెలూన్స్ డౌన్. క్వశ్చన్ అడిగాను కాబట్టి దానికి యానీ ఆన్సర్ చెప్తానని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్స్: ఏ అరవడం వలన, బి మేకప్ వేసుకోవడం వలన, సి ఎక్కువగా నవ్వడం వలన, డి మంచి డైట్ మెయింటైన్ చేయడం వలన. ఏ అరవడం వలన, బి మేకప్ వేయడం వలన, సి ఎక్కువగా నవ్వడం వలన, డి మంచి డైట్ మెయింటైన్ చేయడం వలన. నాకు డిఈబి ఓకే కానీ ఏసీలో డౌట్ కొడుతుంది. డి 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 అంటే మంచి డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఏజ్ తక్కువగా అనిపిస్తుందని అంటారు, అంతే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, లాగుతూ ఒకసారి నా బెలూన్ చూడు పైకి వెళ్ళి.
నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నావు? ఆప్షన్ మళ్ళీ చదువుతాను. ఏ అరవడం వలన, బి మేకప్ వేయడం వలన, సి ఎక్కువగా నవ్వడం వలన. ఏబిసి లో ఏది రైట్ ఆన్సర్? బి మేకప్ వేసుకోవడం వల్ల ఏజ్ తక్కువగా కనిపిస్తాను నీ ఫీలింగ్, అంతే కదా? సరే బి లాగేసుకో. ఆగిపోతాందే ఆగిపోతాందే. కానీ రైట్ ఆన్సర్ చెప్తే నిఖిల్ ఇంటికి వెళ్ళిపోతాడు, రాంగ్ ఆన్సర్ చెప్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఏ ఎక్కువగా అరవడం వల్ల, సి ఎక్కువగా నవ్వడం వల్ల. సి. సరే ఇప్పుడు ఆన్సర్ అంటే చూద్దాం. లాగేసుకో. అదేంటో ఇద్దరిని పంపించేస్తున్నావు కూడా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. ఉన్నారు కదా ఉన్నారు కదా, ఎందుకంటే బెలూన్ పడే కొద్ది నీ మొగంలో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి. మీరు కూర్చోండి జస్ట్ పైకి చూస్తున్నాను తెలుస్తుంది మీకు కూడా. నేను సినిమా చూసేవాడిని కాదు, సినిమా చూపించేవాడిని. ఎలా ఉంది సినిమా? నేను ఇప్పుడు ఏం చెప్పను, అక్కడ ఓడిపోతే అప్పుడు మాట్లాడతావు. తెలిసిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పావు, తెలని క్వశ్చన్స్ కి ఆపోనెంట్ కి ఇచ్చేసావు. సూపర్ నిఖిల్. సో ఎలా అనిపించింది గేమ్? బాగుంది. బాగా చేసావా? ఇంకోసారి వస్తావు మళ్ళీ గేమ్ కి? వస్తా. అని మొత్తానికి 3 రైట్ ఆన్సర్ చెప్పేసి నిఖిల్ ని ఎలిమినేట్ చేసేసింది. తన అకౌంట్ లో డబ్బులు మొత్తం లాగేసుకుంటుంది. తీసుకోమ్మా. లాస్ట్ లో నేను ఒకటి అడుగు అనుకున్నాను. అదేంటంటే స్టార్టింగ్ లో ఒక డైలాగ్ అన్నావు కదా, ఆ డైలాగ్ ఏంటమ్మా? మీకు సినిమా చూపిస్తాడంట అంట. ఇప్పుడు ఎవరికి చూపించారు సినిమా? నాకు నేనే చూపించుకున్నా. వెరీ గుడ్. నేను చూపించాల్సిన పనే లేదు, అవసరం లేదు. మనడు చూపించుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్, టేక్ కేర్. ఇంకా అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరున్నారు? నీకు చాయిస్ లేదు, నేను ఒక్కదాన్నే. చిన్నగాములు ఉంది కాబట్టి చిన్నగాములు పిలిచేద్దాం. నామా చిన్నగాములి. ఓకే అని ఇప్పటి వరకు నువ్వే టాప్ స్కోరర్ కాబట్టి నేను క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చేయాలా లేకపోతే చిన్నగాములు ఆన్సర్ చేయాలా అనేది నువ్వు నిర్ణయించవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగే ముందు బెలూన్స్ డౌన్. క్వశ్చన్ ఏంటంటే వీరిలో ఏ ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించారు? క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు హీరోల కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టార్ మూవీ అంటే అడుగుతాను. ఓకేనా? హీరోల పేర్లు చెప్తాను, అది రైట్ ఆన్సర్ అయితే నువ్వు ఎవరు లాగేచ్చు. చేశారని చేస్తే రైట్ ఆన్సర్. ఇద్దరు హీరోల పేరు చెప్తారు, ఎవరు చేశారంటే నువ్వు ఇలా పెడతావు అంతే. సరేనమ్మా, నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావు. వీరిలో ఏ ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించారు అని క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ చెప్పడానికి అని ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్: ఏ అల్లు అర్జున్ రామ్ చరణ్, బి బాలకృష్ణ మంచు మనోజ్, సి సిద్ధార్థ్ ఎన్టీఆర్, డి రవితేజ నాని. ఏ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కలిసి ఒకే సినిమాలో నటించారు. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు. రైట్ ఆన్సర్ అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరిని నువ్వు నీ వైపు లాగేసేప్పుడు పైకి చూడమ్మా. సరే, రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ రామ్ చరణ్ కదా, ఇద్దరు కలిసి చేసిన సినిమా ఏంటి? అది చెప్పాను కదా, రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చెప్పాను కదా. ఓ ఎవడు సినిమానా? ఇలా చెప్తే అర్థం చేసుకుని నాకు ఇది కావాలి. బి సీడీలు మిగిలిపోయినాయి. బి బాలకృష్ణ మంచు మనోజ్, సి సిద్ధార్థ్ ఎన్టీఆర్, డి రవితేజ నాని.
ఓకే బి రైట్ ఆన్సర్ అనుకుంటుంది అని ఆ లివర్ లాగేసా బి వైపు. పెన్ను పేపర్ చేత బట్టి తోచిందల్లా రాజా బట్టి నారా తిట్ట తగలెట్టాడ బ్రహ్మ. సి సిద్ధార్థ్ ఎన్టీఆర్, డి రవితేజ నాని. నాకు రెండు తెలీదు అందుకని ఏదో ఒక లాగు. నీ లక్క బాగుంటే అదే కరెక్ట్ ఇట్లాగే సి లాగేస్తున్నావు. సరే ఇప్పుడు ఆన్సర్ అంటే చూద్దాం. లాగేసుకో. గళ్ళలోకి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గల్లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. సూపర్ చిన్న కోమలి. థ్యాంక్ యూ. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మా డబ్బులు తీసిరా. సినిమాను బాగా చూసా లేదా? అబ్బో ఆ. అన్ని యాంగిల్స్ ఉన్నాయి సినిమాలో. థ్రిల్లర్, ఆ. ఆనందం, ఆ. సెంటిమెంట్ ఆ. అన్ని ఇచ్చారు. ఆ. బాగా సినిమాలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాను మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. బాయ్, ఆల్ ది బెస్ట్. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. సో మొత్తానికి ముగ్గురిని పంపించాం, థర్డ్ రౌండ్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫోర్త్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. ఫోర్త్ రౌండ్ లోకి వెళ్ళాలంటే ఈ సెటప్ ఇక్కడ ఉండకూడదు. అమ్మ సెటప్ అవుట్. ఓకే, థర్డ్ రౌండ్ సక్సెస్ఫుల్ గా మనం ఫినిష్ చేస్తాం. ఇప్పుడు ఫోర్త్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫోర్త్ రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్ అని. ప్రతి రౌండ్ కి ఒక సెటప్ ఉంది ఫస్ట్ నుంచి కదా. ఈ రౌండ్ కూడా ఒక సెటప్ ఉంది. ఆ సెటప్ చూస్తావా? ఆ సెటప్ ఏంటంటే ఇంగ పారు. ఈ రౌండ్ లో నువ్వు 50 లక్షలు గెలుచుకునే అవకాశం నీకు ఉంది. 50 lakhs. ఓకేనా? సో 50 లక్షలు ఎలా గెలుచుకోవచ్చు అని చెప్తాను. ఈ రౌండ్ లో టాస్క్ ఏంటంటే, ఇదిగో బ్రిడ్జ్ ఉంది కదా, ఉంది. అసలు చూసి ఎలా ఉందో సెటప్. అదే అర్థం కావట్లే. అక్కడ బురద లాగా ఏదో ఉంది. బురదే కదా? బురదే. బురద ఉంది, బ్రిడ్జ్ ఫస్ట్ ఉంది, పిండి, తర్వాత నీళ్లు, తర్వాత బెలూన్, అదే కదా. తర్వాత బురద. బురద. ఓకే, మొత్తం ఈ రౌండ్ లో నువ్వు 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ 50 లక్షలు ఎలా గెలుచుకోవచ్చు ఇప్పుడు నీకు టాస్క్ చెప్తాను అనమాట. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా చివరికి వెళ్ళి అక్కడ కొన్ని లెటర్స్ ఉంటాయి, జంబు లెటర్స్. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద పేరిస్తే వరుస క్రమంలో ఒక సినిమా పేరు వస్తుంది. ఆ సినిమా పేరుని వరుస క్రమంలో పెట్టేసి ఈ బ్రిడ్జ్ మీద రివర్స్ ఇక్కడికి వచ్చేది. ఓకే, 50 లక్షలు గెలుచుకోవచ్చు నువ్వు. 50 లక్షలు. యా, ఇక్కడే చిన్న ఒక ట్విస్ట్ ఉంది అనమాట. ట్విస్ట్ ఏంటంటే, టాస్క్ నువ్వు 60 సెకండ్లు చేసావు అనుకో, నీ దగ్గర ఉన్న మనీ ఎంత ఉంది? 10 లక్షలు ఉంది. 10 ఆ 10 lakhs. లక్షలు కాస్త 5 ఇంతలు ఎక్కువ అవుతుంది, అంటే 50 లక్షలు. లేదు నేను 60 సెకండ్లో చేయలేను అన్నా అనుకో, 80 సెకండ్లో చేస్తాను ఒప్పుకుంటే కనుక 3 times ఎక్కువ అవుతుంది, అంటే 30 లక్షలు. లేదు నేను 80 సెకండ్లో కూడా చేయలేను అనుకుంటే నీకు ఇంకో ఆప్షన్ ఇస్తా. అదేంటంటే 100 సెకండ్. ఈ 100 సెకండ్లో నువ్వు చేస్తే నీ దగ్గర ఉన్న మనీ కాస్త 20 లక్షలు అయిపోతుంది, అంటే 2 ఎక్కువ ఇస్తా. అసలు సెకండ్స్ ఎందుకు పెట్టేంత వరకు ఆగొచ్చు కదా. అప్పుడు మజా కిక్ ఏముంది? అదే బాగా సినిమా ఒక టైం చూపిద్దామని పెట్టుకుంటే, ఫిక్స్ అయ్యారు. ఒక టైం పెట్టుకుంటే సినిమా మామూలు కనిపించింది. కరెక్టే. ఒక సినిమాకి 2.5 గంటలు. నా సినిమాలో 3 టైంలు ఇచ్చా, 60 సెకండ్స్, 80 సెకండ్స్, 100 సెకండ్స్. సో నువ్వు ఏది తీసుకుంటున్నావు, ఏ టైం తీసుకుంటున్నావు? ఇది కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి ఆ. 80 తీసుకుంది. 80 సెకండ్స్. షూరా? యా, షూర్. ఇంకోటి ఉంది ఇక్కడ, టైం అయిపోయే లోపు నువ్వు బ్రిడ్జ్ మీద ఉన్నావు అక్కడి నుంచి తోహేస్తాను. పర్లేదు, మీరు తోయండి, నేను కింద ఉంటా కదా, మిమ్మల్ని అక్కడి నుంచి వస్తాను. ఓకే, ఎవరు అవుతారు, ఎవరు తోహేస్తారో ఇప్పుడు చూద్దాం. ఎవరికి సినిమా చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. అని ఇప్పుడు 80 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంది. 80 సెకండ్స్ లో తనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తానని ఒప్పుకుందన్నమాట. రెడీ అని? రెడీ.
అని ఇది టైమర్. నువ్వు 80 సెకండ్స్ తీసుకున్నావు. నేను రెడీ అనగానే ఈ టైమర్ ని స్టార్ట్ చేసి ఇలా నొక్కి ఆ పక్కకి వెళ్ళి నేను చెప్పిన పని అంతా చేసి ఈ పక్కకు వచ్చి ఈ టైమర్ ని స్టాప్ చేయాలి. ప్రతి ఒక్క గేమ్ కి ట్విస్ట్ చేస్తారా? ట్విస్ట్ మీద ట్విస్ట్. ఎక్కడ వదలరే? ఏ సినిమాలోనే ఉండాలా, నా షోలో ఉండకూడదా? పెట్టండి ఓకేనా? Done. ఓకే, ఫైనల్ గా అని 80 సెకండ్ తీసుకుంది. 80 సెకండ్ లో టాస్క్ కంప్లీట్ చేస్తానంది. చూద్దాం 30 లక్షలు గెలుచుకుంటుందా, గెలుచుకోదా. ఇంకోటి ఏంటంటే నువ్వు వచ్చేటప్పుడు కింద పడిపోయావు అనుకో టైం మధ్యలో, మళ్ళీ పైకెక్కి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. నువ్వు వచ్చి ఓకే. ఇంకోటి 80 సెకండ్ సెలెక్ట్ చేసుకున్నావు కదా, నువ్వు 60 సెకండ్ లో చేసిన 80 సెకండ్ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి అంతే ఇస్తా అమౌంట్. చేయకపోతే ఇక్కడికి ఎలా వచ్చావు అలా వెళ్ళిపోతావు. ఒక్క రూపాయి కూడా ఉంది. ఓకే, లెట్స్ బిగిన్. 3, 2, 1 గో. చాలా ఇప్పుడు చాలా మంది పడ్డారు. సినిమా టైటిల్ పెట్టిన వాళ్ళు కూడా ఎంత పొడుగు ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ టైం మా సినిమా చూపిస్తామని టైటిల్ వాల్యూ తెలిసి అని నువ్వు పెట్టిన పేరు ఒకసారి మొత్తం చదువు. ఒకసారి పాండవులు పాండవులు పాడవులు పాడవులు తుమ్మెద. ఇప్పుడు మా ధనలక్ష్మి పిలుద్దాం. ఓకే ధనలక్ష్మి. ఓకే అని నేను ఇచ్చిన టాస్క్ సూపర్ గా కంప్లీట్ చేసావు. అదర కొట్టేసావు. నేను ఈ మనీకి పని పెడతానని నిజంగా అనుకోలేదు. సూపర్, ఎక్సలెంట్. ఒక్క నిమిషం ఆగు. మీకు ఈ మనీ సినిమా చూపిస్తాం వాళ్ళు లాస్ట్ వరకు ఉన్నాం, కానీ 80 సెకండ్ తీసుకున్నాం. ఖాళీగా వెళ్తున్నాం. సినిమా కనిపించింది లేదా? పర్లేదు, సినిమా చాలా 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 బాగుంది. అందుకని నేను ఎంత మంచి సినిమా చూసి వెళ్ళాను కాబట్టి నాకు పర్లేదు. ధనలక్ష్మి చాలా ఫస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ ముగ్గురిని పంపించేప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. సరే అమ్మా అని చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూపిస్తాం వచ్చావు, సినిమా చూపించుకున్నాం, మేము సినిమా చూపించాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ రోజు సినిమా చూపిస్తామా ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎక్కడ వెళ్తాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ గెటప్ సీను. సినిమా చూపిస్తా అంతే. బాయ్. విశ్వస్కేరుడి పుత్రరత్నం బట్ల వేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే. ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే. ఫ్రెండ్ హ్యాపీగా ఉండగా నా ప్రాణాన్ని ఇస్తా. విశ్వస్కేరుడి పుత్రరత్నం
మస్తస్కం బట్ల బట్టలు ఏంటండి బట్లు అరే ఫ్రెండ్ కదరా ఫ్రెండ్ అయితే ఎవడకాలి షో ఇది